always God demands the people to be separated from other people, because God wants us to be holy unto Him. The greatest degree a Christian can earn is nothing but holiness. Amen. Hallelujah. Hallelujah. పరిశుద్ధతయే ఈ లోకములో, I see many people who are earning theological degrees. అనేక రీతిలో ఉన్నట్టు ఏమంటారు థియాలజికల్, what do you say in తెలుగు, వేద శాస్త్రములో లేదా వేదాంత విద్యలో డిగ్రీలు సంపాదిస్తున్నటువంటి అనేకులు ఉన్నారు. అనేక రీతిలో డిగ్రీ సంపాదించిన అదన్నీ వారి పేరుతో పాటు యాడ్ చేయాలని వాళ్ళకి ఎల్లప్పుడూ కోరిక ఉంటుంది. ఆమేన్. కానీ నేను మీతో చెప్పుచున్నాను, మనం సంపాదించవలసినటువంటి ఒకే డిగ్రీ పరిశుద్ధత అని డిగ్రీ. ఆమేన్. వేరే ఏ డిగ్రీ పరలోకం చేర్చేది కాదు, అదన్నీ లోకములో నుండి దొరుకుతున్న డిగ్రీస్. కానీ పరిశుద్ధత అని డిగ్రీ దేవుడు మనకి ఇస్తే మనం తప్పకుండా పరలోకం చేరుతుంటాం. దేవునికి స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. యేసుక్రీస్తు ఈ భూమిలోనికి వచ్చినది భూమిలో మనకు సుగంధమైన ఒక జీవితం ఇవ్వటానికి అని ఎవరైనా అనుకుంటే మీరు తప్పులో ఉన్నారు, లేదా తప్పు బోధలో మీరున్నారు. ఈ భూమిలో సుఖకరమైన ఒక సంతోషకరమైన ఒక జీవితం ఇవ్వటానికి యేసు రాలా. కానీ ఈ భూమిలో శ్రమలన్నింటి మధ్యలోనూ మీరు బాధపడనక్కర్లేదు. నేను మీ కొరకు ఒక స్థలం సిద్ధపరుస్తున్నాను, ఆ స్థలంలో మిమ్మల్ని చేర్చుకుంటాను. అక్కడ దుఃఖం ఉండదు, విలాపం ఉండదు, ఏడ్పు ఉండదు, ఆకలి ఉండదు, ఆమె దప్పిక ఉండదు. అక్కడ నీతి సూర్యుడై దేవుడే ఉండి నీతి గల న్యాయాధిపతి అయి రాజ్యం ఏలుతున్న ఒక స్థలం ఉన్నది. అది నిత్య నివాసం. ఆ నిత్య నివాసంలో మిమ్మల్ని చేర్చబోతున్నాం కనుక కొద్ది కాల శ్రమల గురించి బాధపడవద్దు అని చెప్పడానికి యేసు వచ్చారు. అర్థమవుతుంది మీకు? హల్లెలూయా. మనకి ఇక్కడ ప్రాబ్లమ్స్ ఏది లేదు అని కాదు, సమస్యలు ఏది లేదు అని కాదు, కష్టం ఏది లేదు అని కాదు. అందరికి ఉన్నటువంటి అదే రీతిలోనే లేదా ఇక కొంచెం ఎక్కువనే మనకు ఉండవచ్చు. కానీ నిరీక్షణ గల వారమై నిరాశ లేని వారమై జీవించుటకు పరిశుద్ధ బైబిల్లో నుండి ప్రతి వాక్యం ద్వారా పరిశుద్ధాత్ముడు మనతో మాట్లాడుతున్నారు. స్తోత్రం. అందుకే అపోస్తలుడైన పౌలు కొరింథీయులకు రాసినప్పుడు కరెక్ట్ గా ఇలా చెప్పారు, ఈ జీవిత కాలం మట్టుకే క్రీస్తు యేసునందు నిరీక్షించు వారం అయిన ఎడల మనం మనుషులందరికంటే దౌర్భాగ్యులు ఉన్నారు. ఈ జీవిత కాలం కొరకైతే మనం మనుషులందరికంటే దౌర్భాగ్యులు. సో ఆ తర్వాత నేను చెప్పిన మాట తెలుసు, ఇప్పుడైతే క్రీస్తు మృతులలో నుండి ప్రథమ ఫలమై లేపబడి ఉన్నారు. హల్లెలూయా. మరణ మనిషికి అంతం కాదు. ఎంతమంది నమ్ముతున్నారు? Death is not end for mankind. మరణం ఈ బాడీకి ఒక చేంజ్ మాత్రం. ఆమేన్. ఈ బాడీ నుండి మరణ, అందుకే తెలుగులో కూడా ఆ ప్రయోగం ఉన్నది. ఆమేన్. చనిపోయారు. ఆమేన్. తమిళ్లో ఇరందు పోச்சு, మలయాళంలో మరిచిపోయి. ఇక్కడ మరిచిపోయి అంటే మర్చిపోయి. ఆమేన్. మలయాళంలో మరిచిపోయి అంటే వెళ్ళారని అర్థం. హిందీలో ఇంగ్లీష్లో పాస్డ్ అవే. ఆమేన్. ఎందుకు ఈ ప్రయోగం? మనం అప్పటి వరకు చూసిన అదే శరీరం అక్కడ ఉండేది, అప్పటి వరకు ధరించిన అదే వస్త్రం అలాగనే ఉండేది. ఆమేన్. మీరు ఇప్పుడు ఈ రోజు మనకి సాయంకాలం మీటింగ్ ఉన్నది. మీటింగ్ వరకు అందరూ వచ్చి చేరి ఉన్నారు. ఎవరైనా వచ్చి చెప్తున్నారు అనుకోండి, జార్జ్ గారు చనిపోయారు. ఆమేన్. అప్పుడు మీరు వెళ్ళారు, ఉదయం మేము చూసాం, ఈవినింగ్ మీటింగ్ ఉందని చెప్పారు, మీటింగ్ వరకు మేము రావడానికి ఉన్నామని చెప్తే వెంటనే మీరు చెప్తున్న విషయం ఎక్కడ ఉన్నారు? ఆమేన్. మీరు ఎక్కడ ఉన్నారని వెదకి వచ్చి చూస్తే ఒకవేళ ఇదే డ్రెస్సింగ్ కావచ్చు, ఇదే శరీరం, ఇదే వ్యక్తి ఒక చోట్ల అలా ఉంటారు. మీరు వచ్చి ఎక్కడికి వెళ్ళి ఎందుకో జోజు గారు అక్కడ అని చెప్పి పిలిస్తే పలకరు, కానీ పలకి ఆయన వెళ్ళారు. ఓన్లీ ద బాడీ రిమైన్స్. ఆ వ్యక్తి, ఆ శరీరం ఆయన వెళ్ళిపోతే ఈ శరీరం ఇంకా చెప్తున్నాను తెలుసా, త్వరగా నన్ను మట్టిలో చేర్చు, లేకపోతే నేను మిమ్మల్ని బాధపడతాను. నీకు స్తోత్రం. సో ఈ భూమిలో జీవిస్తున్నప్పుడు ఉన్న ఈ కొద్ది కాల జీవితం కొరకు కాదు అని ఏసే చెప్తున్నామంటే, ఈ కొద్ది కాల జీవితం కాదు, మరణించిన తర్వాత ఈ మట్టి శరీరం కాకుండా మరణం లేని ఇంకొక శరీరం ఉన్నది. దాని పేరు మహిమ శరీరం. ఆ మహిమ శరీరముతో నేను మిమ్మల్ని లేపుతాను. కారణం యేసు మృతుడనైతిని గనక మనం తర్వాత మరణం నుండి ఆయన తిరిగి లేచాడు. ఆయన చెప్తున్న మాటయే, ఇదిగో నేను మృతుడనైతిని, యుగ యుగములకు సజీవుడనై raised up, risen, not for one day or for 2 days, not for 2 weeks, not for 2 years. యుగ యుగములకు
అది చూపించి చెప్తున్నారు, దిస్ ఈస్ వాట్ యు ఆర్ గోయింగ్ టు గెయిన్. మీరు కూడా ఇదే పొందబోతున్నారు. ఈ యొక్క నిరీక్షణయే మనం నడిపిస్తున్నారు. హల్లెలూయా, హల్లెలూయా. God wants us to be very much rooted in that faith. ఆ విశ్వాసంలో మనం ఏమంటారు, వేరున్న వారై, స్థిరత్వం కలిగిన వారమై ఉండాలి అని దేవుడు కోరుతున్నారు. అట్టి వారు లోకంలో ఏ సమస్య ఏ రీతిలో వచ్చిందని చెప్తారు, ఇట్స్ ఓకే. కొద్ది కాలం ఈ భూమిలో శ్రమ, కలతలు, కన్నీలు మట్టుమాయం, కడబు రాదని వినబడు, కాంచేదా మేఘాలపై ప్రభు. One day we will go. హల్లెలూయా. ఒక రోజు నేను బూరదుని వింటాను, పావురములు రెక్కలు జాపి పైకి ఎగురుతున్నట్టుగా నేను ఆ రోజు వెళ్తాను. దేవునికి ఇష్టం. ఈ నిరీక్షణయే నిరాశ ఉన్న లోకములో మనకు విజయం ఇస్తుంది. దేవునికి ఇష్టం. And apart from Bible, let me say little science. శాస్త్ర లోకమును అడగండి, ఈ భూమికి ఎంతవరకు ఆయుసు ఉంది? డాక్టర్ హెన్రీ షికాగో యూనివర్సిటీలో 8 సంవత్సరాల క్రితం చెప్పిన మాట, మాక్సిమం అని చెప్పిన మాట, మాక్సిమం 50 years అన్నది ఇంకా ఈ భూమి. ఆ తర్వాత ఈ భూమి కంటిన్యూ అవటానికి ఛాన్సే లేదని చెప్పి అనేక విశదీకరణ ఇచ్చారు ఆయన. అనేకం ఉంది. చిన్న దోమ నుండి కూడా, దోమ నుండి కూడా ఆయన విశదీకరించారు. కారణం వైరాలజీ ఎక్స్పర్ట్స్ చెప్తున్నటువంటి విషయం, ఎటువంటి వైరసెస్ ఉంది దోమలో అని ప్రారంభించుకుని వచ్చి మనిషికి ఎటువంటి మరణం జరుగుతుంది, మనిషిని కంటైన్ చేయడానికి లేదా ఇక్కడ కంటిన్యూ అవ్వటానికి ఛాన్స్ లేకుండా ఏ మార్పులు వస్తుందని అన్ని విశదీకరించుకుని వచ్చి నేను కొంచెం తెలుసుకున్నప్పుడే అర్థమైంది. 2000 సంవత్సరాల క్రితం ఒక ఆయన చెప్పారు, నేను మీకు స్థలం సిద్ధం చేయడానికి వెళ్ళుచున్నాను. వండర్ఫుల్ స్టేట్మెంట్ ఆలోచింది. నేను మీకు స్థలం సిద్ధపరచుటకు వెళ్ళుచున్నాను, సిద్ధమైన తర్వాత నేనున్న చోట్ల మీరు ఉండినట్లుగా మిమ్మల్ని చేర్చుటకు నేను తిరిగి వస్తాను. వండర్ఫుల్ ప్రామిస్. మార్పు లేని, చెప్పినదంతా ఇంతవరకు చేసినటువంటి ఒకరు మనకిచ్చిన వాగ్దానం. చెప్పినది ఏది నెరవేరకుండా పోవాలా. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. కొద్ది దినముల్లోగా మీరు పరిశుద్ధాత్మ చేత ముద్రింపబడతారని అపోస్తలులతో చెప్తే 120 మంది వ్యక్తులు ఇంచుమించు 10 రోజులు వేచి ఉన్నారు. పరిశుద్ధాత్మ అభిషేకంతో ప్రతి ఒక్కరు నింపబడ్డారు. ఆమేన్, ఆమేన్. యెరూషలేమా కోటి తన పిల్లలు రెక్కల కింద చేర్చినట్లుగా నిన్ను చేర్చుటకు నాకు మనసాయను అని చెప్పి యెరూషలేమును చూసి ఏడ్చారు. అయితే నీవు అంగీకరించలేదు. ఇదిగో నీ దర్శనకాలం అనగా నీ విజిటేషన్ వస్తున్నది, నీకు నాశనం వస్తున్నది అన్నారు. AD 4th century వచ్చినప్పటికీ టైటస్ తీసుకుని వచ్చిన ఆక్రమణంలో యెరూషలేం అనే సిటీ, అసలు సిటీ అని చెప్పడానికి లేని రీతిలో, రాయికి మీద రాయి లేని రీతిలో మొత్తం నాశనం అయిపోయింది. యెరూషలేములో ఉన్న దేవాలయం చూసి చెప్పారు, రాయికి మీద రాయి ఉండదు అని. పూర్తిగా AD 70లోనే అది జరిగింది. కఫర్నహూము పట్టణం చూసి చెప్పారు, కఫర్నహూము పట్టణమా, ఆకాశం మట్టుకు తల ఎత్తి ఉన్న నీవు పాదాల మట్టుకు దిగిపోదు అన్నారు. వచ్చిన ఒక భూకంపంలో భూమి కిందకి దిగిపోయింది ఆ పట్టణం. 18th centuryలో జరిగినటువంటి ఎక్స్కవేషన్ లో తవ్వకాల్లోనే అది మరలా కనిపెట్టారు. వాట్ ఎవర్ హీ సెడ్, ఎవ్రీథింగ్ ఈస్ బీయింగ్ డన్ అని చెప్పినటువంటి మాటలో ఈగను నెరవేరుటకు వేచి ఉన్న కొన్ని ఉన్నది. ఆ దినములో ఉన్నాం మనం. దట్ మీన్స్ హీ ఈస్ గోయింగ్ టు కమ్ వెరీ సూన్. ఓ హల్లెలూయా, హల్లెలూయా. యేసు అతి త్వరలో రాబోచున్నారు. దట్ ఈస్ వాట్ ఆల్ పీపుల్ ఆర్ వెయిటింగ్ అపాన్. ఆమేన్. ఈ క్రైస్తవులు ఇదన్నీ ఎందుకు ప్రకటిస్తున్నారు, ఎందుకు ప్రసంగిస్తున్నారు, వీరికి ఉన్న నిరీక్షణ ఏమిటి, ఎందుకు వేచి ఉన్నారంటే ఇది వేచి ఉన్నారు. కానీ ఇది కాకుండా కొందరు వేరే లోకపరమైన విషయంలో తిరగటం చూసి వారే క్రైస్తవులు అనేకలు అనుకుంటున్నారు. వారు కాదండి క్రైస్తవులు, యేసుక్రీస్తు రాక కొరకు ఎదురు చూస్తున్న వారే క్రైస్తవులు. వారిని చేర్చడానికి యేసు వస్తున్నారు. హల్లెలూయా. we are same like other people. మిగిలిన ఇతరుల వరే మనం ఉన్నాం, కానీ మనం వేరుపరచబడిన వారమై ఉండాలని చెప్పారు. కారణం ఏం తెలుసా? ఈ సెపరేషన్ మీరు కీప్ చేస్తే, ఈ పరిశుద్ధత మీరు కీప్ చేస్తే మిమ్మల్ని చేర్చడానికి నేను వస్తున్నాను. అందుచేత మనం ఏం చేస్తున్నాం? ఇద్దరి నుండి వేరుపరచబడిన వారిని. ఇద్దరు సినిమాకి వెళ్తుంటాం, మనం ఆరాధనకి వెళ్తుంటాం. హల్లెలూయా, ఆమేన్. ఇద్దరు బార్లో వెళ్ళి మద్యం త్రాగి మత్తులు అవుతారు, మనం పరిశుద్ధాత్మలో మత్తులు అవుతారు.
ఇతరులు లోకపరమైన విషయంలో సంతోషిస్తారు, మనం దేవుని బట్టి దేవుని వాక్యముని బట్టి సంతోషిస్తాం. హల్లెలూయా. మిగిలిన వాళ్ళందరూ మంచి బిర్యానీ అన్ని తిని ఫస్ట్ న్యూ ఇయర్ సెలబ్రేట్ చేసినప్పుడు మనం ఉపవాసంలో ఉండి సెలబ్రేట్ చేస్తాం. ఇలా ఒక గ్రూప్ ఉంటారు. దేవునికి స్తోత్రం. ఈ గ్రూప్ ని వెదగే వస్తున్నారు. కారణం శరీరముకున్న సంతోషం కన్నా ఒక సంతోషం ఆత్మలో ఉందని ఎరిగిన వారు మనం. హల్లెలూయా. అది అనుభవిస్తున్న వారు మనం. ఆమేన్. కారణం ఈ శరీరముని ఎంత బాగు చేసినను మరలా బాధ ఉన్నది. ఈ శరీరం ఎంతగా ఆయనను బాగు చేయండి ఈ శరీరమును. ఆమేన్. హల్లెలూయా. ఈ శరీరమును బాగు వాటి కొందరు, ఐ హర్డ్ అబౌట్ క్లియోపాట్రా. ఆమెన్. షీ వాజ్ ఎ క్యూన్. ఆమె పాలులో స్నానం చేసేది. పాలు ఏ పాలు తెలుసా? గాడిద పాలు. ఎవరో చెప్పిందంట, గాడిద పాలలో స్నానం చేస్తే సౌందర్యం పెరుగుతుందని చెప్పారంట. అది ఏ చెప్పారో నాకు తెలియదు. ఎట్లయినా ఆమె ఈమె గాడిద పాలలో స్నానం చేసేది. ఆమె ఎలా నీవు స్నానం చేస్తున్నా? నీ యూడి కొలంలోనే నీవు మునిగి ఉండినా ఈ లోకంలోని అత్తరు మొత్తం నీ శరీరంలో అప్లై చేసిన ఒక్కరోజు స్నానం చేయకపోతే పక్కన ఉన్న వాళ్ళు చెప్తారు వేరే అత్తరు ఉందని. ఆమె కారణం ఇది మట్టియే. ఎంత బాగా చేసినను ఈ మట్టి చెప్తున్నది, నన్ను శుద్ధీకరించకపోతే నేనే ట్రబుల్ చేస్తాను. ఆమె బట్ ద వన్ ఇన్సైడ్, ఆయన నివసిస్తున్న ఇల్లే ఇది. ఆయన వెళ్ళిన తర్వాత ఈ ఇల్లుకి విలువ లేదు. ఆయన కొరకు యేసు వచ్చారు. ఆయనయే మాట్లాడుతున్నారు, ఆయనయే వింటున్నారు. హల్లెలూయా. వింటున్నటువంటి ఆయనయే దేవుడు వెదగుతున్నారు. హల్లెలూయా. మిగిలిన మతముకు క్రైస్తవ మార్గముకున్న వ్యత్యాసం ఇది. ఈ వ్యత్యాసం అనేకలకు అర్థం కావట్లేదు. హల్లెలూయా. అని చెప్పిన తర్వాత చెప్తారు, ఆయనను ఇదన్నీ కావాలి కదా, వద్దు అని ఎవరు చెప్పారు? హల్లెలూయా. ముందు ఆయన రాజ్యము నీది వెదగుడి, అప్పుడు నీకు ఏది కావాలో అనుగ్రహింపబడు. ఆమె ఇంకా ఒక్కవేళ ఇతరులకు పక్కన ఉన్న ఇంటిలో ఉన్న వ్యక్తికి కారు ఉంది, బంగ్లా ఉంది, అన్ని ఉంది, నీకు ఒక సైకిలే కొన్ని చాలా కాలం అయింది. ఆమె ఈ సైకిల్ చైన్ స్లిప్ అవుతున్నప్పుడల్లా నీవు చూసి చెప్తున్నారు, ప్రభువా. ఆమె కానీ నీకు నిరాశ లేదు. కారణం ఏం తెలుసా? నా కొరకు ఒక వాహనం వస్తుంది, దాని పేరే మహిమమే గర్రత. హల్లెలూయా. ఈ అష్యూరెన్స్ నిన్ను తీసుకుని వెళ్ళొచ్చున్నది. నేను చెప్పడానికి కారణం, ఈ అష్యూరెన్స్ లో నేను ఉండేటప్పుడే నాకు ఒక్కొక్కటి వచ్చి చేరింది. నేను వెదగి వెళ్ళగా నా వెనకాల వచ్చి చేరింది. అనుభవించి చెప్తున్నాను, యెహోవా ఉత్తముడని రుచి చూసి తెలుసుకున్నాను. సో గాడ్ వాంట్ హిస్ పీపుల్ టు బి ఆల్వేస్ సెపరేటెడ్ ఫ్రమ్ అదర్స్. ఇద్దరి నుండి ఎల్లప్పుడూ వేరుపరచబడిన వారమై ఉండాలి అని దేవుడు కోరుతున్నారు. హల్లెలూయా. మనం సంతోషిస్తున్నది పరిశుద్ధతను బట్టి. Glory to God. And God wants us to be like that. Because God says, because I am holy, you be holy. నేను పరిశుద్ధుడును గనుక మీరు పరిశుద్ధముగా ఉండుడి. ఆమేన్. హల్లెలూయా. పక్కన వ్యక్తి వైపు తిరిగి ఒకసారి చెప్పండి, పరిశుద్ధముగా ఉండుడి అని. ఓ పరిశుద్ధంగా ఉండుడి. హల్లెలూయా. ఆమేన్. దైవజనమా, God wants us to keep a separation always. ఈ వ్యత్యాసమును నిలబెట్టుకోమని దేవుడు ఒక గోత్రంతో చెప్పారు. ఆమేన్. ఇశ్రాయేల్ గోత్రం. అదే యు ఆర్ మై పీపుల్, యు ఆర్ మై పీపుల్. గనుక లోకములో ఉన్న మిగిలిన జనములన్నిటి నుండి నేను మిమ్మల్ని వేరుపరచి ఉన్నారు. మీరు నా వారై ఉంటున్నట్లుగా నేను మిమ్మల్ని వేరుపరచి ఉన్నాను. యెహోవా నేను పరిశుద్ధుడును గనుక మీరును పరిశుద్ధంగా ఉండుడి. అపవిత్రమైనది ఏది ముట్టకుడి. ఆమేన్. ఇతర జనుల ఆచార ప్రకారం మీరు ఉండకూడదు. వారికి ఉన్నటువంటి సాంప్రదాయం ఉండకూడదు. వారికి ఉన్న ఆరాధన మీకు ఉండకూడదు. కారణం వారు సృష్టించిన వాటిని ఆరాధిస్తున్నారు, సృష్టికర్తను ఆరాధించట్లేదు. ఆమేన్. సో దేవుడు చూపి చెప్తున్నారు, వారి వలె మీరు ఉండకూడదు. ఇశ్రాయేలు ప్రజలతో చెప్పిన మాటే, మీరు వారి నుండి వ్యత్యాసంగా ఉండాలి. మిమ్మల్ని చూస్తున్నప్పుడు మీ దేవుడు ఎక్కడే అని అడిగితే చెప్పగలగాలి, మా దేవుడు పరలోకమందు ఉన్నాడు. ఆయన ఆమేన్ 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 sovereign God. ఆమేన్. sovereign అంటే he has all authority.
ఆమేన్. సర్వాధికారం గల దేవుడు. ఆమేన్. తనకు ఇష్టమైనదన్నీ ఆయన చేయించున్నాడు. హల్లెలూయా. ఈ దేవునికి సాక్షులై జీవించమని చెప్పి ఇశ్రాయేలు ప్రజలను పిలిచారు. అప్పుడు వాళ్ళతో చెప్తున్నారు, నేను మిమ్మల్ని ఒక వాగ్దాన దేశంలోనికి తీసుకుని వెళుతున్నారు కనుక ఆ దేశంలో అనేకులైనటువంటి ప్రజలు ఉన్నారు. వారందరినీ నాకు ఇష్టం లేదు కనుక నేను వారిని తొలగించి ఆ దేశం మీకు ఇస్తున్నాను. హల్లెలూయా. ఆ దేశముకు చరిత్ర ఉంది. కారణం ఆ దేశముల గురించి వారు తాతయ్య అయిన, చెప్పాలంటే గ్రేట్ 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 గ్రాండ్ ఫాదర్ అయిన అబ్రహాముతో దేవుడు మాట్లాడి చెప్పారు, ఆమేన్, ఈ వాగ్దాన దేశం నేను నీకు సంతానంకి ఇస్తాను. హల్లెలూయా. ఈ వాగ్దానం కొరకు వేచి ఉన్నారు ఇశ్రాయేల్ ప్రజలు. కానీ వారు ఐగుప్తులో ఉన్నారు. దేవునికి స్తోత్రం. అక్కడికి వారిని రెప్పించి తీసుకుని వచ్చి చేర్చబోతున్నప్పుడు మార్గ మధ్యలో ఎడారిలో అద్భుతములు చేస్తున్న దేవుడు, మన్నాను ఇచ్చి పోషిస్తున్న దేవుడు, బండ నుండి నీళ్ళిస్తున్న దేవుడు. ఆమేన్. హల్లెలూయా. మాంసం లేదని చెప్తే ఆమె మాంసం వాళ్ళ ముందు వచ్చి పడటం మొదలు పెట్టింది. వాట్ ఎ గాడ్. హల్లెలూయా. అటువంటి అద్భుతములు చేసిన దేవుడు చెప్తున్నారు, నేను ఇక తీసుకుని వెళుతున్న చోటలో మీరు చేరుతున్నప్పుడు మీరు ఎలా ఉండాలి నేను నేర్పిస్తానని చెప్పి మోసేకి ఆలోచన ఇచ్చారు. ప్రజలందరూ సభను తీసుకుని వచ్చారు. వారితో మాట్లాడి చెప్పారు, దిస్ ఈజ్ హౌ యూ షుడ్ బి. చేరిన తర్వాత ఆలోచన కాదు, చేరే మునుపు దేవుడు ఆలోచిస్తారు. అందుకే వాగ్దాన దేశముకు పరలోకములు చేరగా మునుపు ఇప్పుడు దేవుడు ఇస్తున్నారు మనకి. హల్లెలూయా. చేరాలంటే ఎలా ఉండాలని దేవునికి స్తోత్రం. సో ఈ విషయములు దేవుడు నేర్పించినటువంటి సమయమున వీరందరూ అంగీకరించి ఓకే అని చెప్పారు. కానీ వీర దేశములో చేరుతున్న సమయం మరి చూసారు, అప్పుడే గొడవ స్టార్ట్ అయింది సహోదరుల మధ్యలో. ఆమేన్. కొందరు చెప్పి ఆ పొలం నాకు అవ్వలేదు, చాలా బాగుంది, అక్కడ నీళ్ళు ఉందని. గొడవ అయినప్పుడు సీట్లు వేసారు, ఒక్కొక్కరికి విభాగించి ఇచ్చారు. వారికి దొరికిన స్థలమును సౌందరించుకున్నట్టుకు వారితో యుద్ధం చేయమని చెప్పారు. పోరాడండి, ఇది సాధారణ యుద్ధం కాదు, ఈ యుద్ధం యెహోవాది. బ్యాటిల్ బిలాంగ్స్ టు ద లార్డ్. అందరూ అనేక రీతిలో దీనికి ఆమేన్ ఆమేన్ వివరించి చెప్తుంటారు. యుద్ధం యెహోవాది, యుద్ధం యెహోవాది. సో ఇదే రీతిలో యుద్ధం యెహోవాది అని చెప్తున్నప్పుడు we belong to him. అది కూడా కొందరికి డౌట్ ఒక ఆమెన్ రావట్లేదా? ఆమేన్. we belong to him. మనం యెహోవా దేవుని ప్రజలమై ఉన్నాం, ఆయన పిల్లలమై ఉన్నాం. అప్పుడు దేవుడు చెప్తాడు యుద్ధం నాది అంటే మనమే చెప్పాలి, yes Lord, I am ready to fight. అర్థమవుతుందా? ఆమె ఇది వేరే పాకిస్తాన్ది కాదు యుద్ధం, వేరొకరిది కాదు యుద్ధం, ఇది యెహోవాది యుద్ధం అని చెప్తా. yes Lord, నేను రెడీ. ఆమేన్. ఇండియా ఆమేన్. యుద్ధం యెహోవాదైతే ఆ దేవుని పిల్లలు యుద్ధం చేయటానికి యుద్ధ సన్నద్ధులై ఉంటారు, రెడీ టు ఫైట్. ఆమేన్. పాపముకు వ్యతిరేకంగా యుద్ధం చేయడానికి, సాతాని క్రియలకు వ్యతిరేకంగా యుద్ధం చేయడానికి రెడీ అయి ఉంటారు. ఆమేన్. గ్లోరీ టు గాడ్. హల్లెలూయా. ఎంతమందికి అర్థమవుతుంది? వాళ్ళు దేవుని ఘనపరచండి, దేవుని కోసం. ఓ హల్లెలూయా, 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 హల్లెలూయా. ఆమేన్. దైవజనమా, యుద్ధం దేవునిదైతే దేవుడు చెప్తున్నది నా యుద్ధం అంటే వెంటనే చెప్తున్న మాట yes Lord, I am there with you. ఎలా యుద్ధం చేయాలి చెప్పండి, నీవు ఇన్స్ట్రక్షన్ ఇస్తే చాలు, ఐఎమ్ రెడీ. ఆర్మీ కమాండర్ ఇన్స్ట్రక్షన్ ఇస్తున్నప్పుడు రెడీ అని చెప్పి నిలబడుతున్న సైనికుల వలె ఉన్నవారే దేవుని పిల్లలు. గ్లోరీ టు గాడ్. హల్లెలూయా. అక్కడ కాంప్రమైజ్ ఏది లేదు. ఆమేన్. ఈ కాలంలో ప్రజలకు ఆమేన్ ఉన్న ప్రాబ్లం, ప్లీజ్ అండర్స్టాండ్ దిస్ వెరీ కేర్ఫుల్లీ. ఆమేన్. హల్లెలూయా. ఇది రికార్డ్ అవుతుంది కనుక నేను దేవుని స్తుతిస్తున్నాను. అనేకలో పోయి చేరుగా వింటున్నటువంటి మీరు ఆలోచించి యుద్ధం యెహోవాదైతే దేవుని పిల్ల అయినటువంటి దేవుని బిడ్డలైన మీరు యుద్ధం చేయాలి అని పరిశుద్ధాత్ముడు చెప్తున్నారు. హల్లెలూయా. పాపముకు వ్యతిరేకంగా పోరాడుటకు దేవుడు మనల్ని పిలిచి ఉన్నారు. దేవునికి స్తోత్రం. గ్లోరీ టు గాడ్. హల్లెలూయా. ఆమేన్. You know, we need to know this. యుద్ధం యెహోవాది అంటే ఐ యామ్ రెడీ. హల్లెలూయా. సో దేవుడు ఇదే రీతిలోనే చెప్తున్నారు యుద్ధం నాది అనే. ఆమేన్. ఇప్పుడు మిమ్మల్ని నేను పంపిస్తున్నాను. ఈ యుద్ధం ఇస్ ఎ స్పిరిచువల్ వార్ఫేర్. ఆమేన్. లోకానుసారమైన రీతిలో జరుగుతున్న ఒక యుద్ధం. అందుకే దేవుడు అద్భుతంగా చెప్తున్నారు. ఆమేన్. ఎరుకో పడిపోవాలా, ఆమేన్, 7 రోజులు నడవాలి. మన ఇది ఏ యుద్ధం? దేవుడు ఇదే యుద్ధం.
నా యుద్ధం ఇటువంటిది. హల్లెలూయా. కత్తి పట్టుకొని విజయం వస్తున్న నార్మల్ యుద్ధం కాదు, నటిస్తే నేను విజయం వస్తున్న ఒక యుద్ధం, పూర ఊదితే గోడలు పడిపోతున్న ఒక యుద్ధం. హల్లెలూయా. నీ వాగ్దానములను ఆపివేసిన గోడ ఎంత పెద్దదైనను కేకలు వేయటానికి నీకు మనసుంటే నీకున్న వాగ్దానం నీకు చేరుతుంది. ఏ గోడయు దాన్ని ఆపలే. Glory. Hallelujah. Let me claim again on this year's promise. This is a year of seeing. వింటున్నటువంటి సంవత్సరం కాదు, నీవు చూస్తున్న సంవత్సరం. ఏమేమి విన్నావో, ఏమేమి మీరు విన్నారో అన్ని ఇది సంవత్సరంలో చూస్తారు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. హల్లెలూయా. ఆమేన్. ధైర్యంగా చెప్పండి, ఐఎమ్ గోయింగ్ టు సీ. ఐఎమ్ గోయింగ్ టు సీ. నేను చూడబోతున్నాను, నేను చూడబోతున్నాను. Glory to God. నేను ఈ విషయం ధ్యానిస్తున్నప్పుడు నాకు రెండు తోట వచ్చింది వెంటనే. ఆమేన్. ఇయర్ ఆఫ్ సీయింగ్ అండ్ ఇయర్ ఆఫ్ ఫోర్సీయింగ్. ఆమేన్. నీవు చూస్తున్నటువంటి సంవత్సరము జరగబోతున్న వాటిని ముందుగా చూస్తున్న సంవత్సరం ఇది. అంటే దర్శన వరం ఉన్న సంవత్సరం అని అర్థం. హల్లెలూయా. నీవు చూస్తున్న కార్యములు నెరవేరుతా ఉన్నది, అది నీవు చూస్తారు. దేవునికి స్తోత్రం. కళ ద్వారా నీవు చూస్తున్నది నీవు కరెక్ట్ గా కూడా చూస్తారు. హల్లెలూయా. హల్లెలూయా. కళలో చూసినది కన్నారా చూస్తారు. దేవునికి స్తోత్రం. కక్క. హల్లెలూయా. ఆమేన్. ప్రైజ్ ది లార్డ్. గ్లోరీ టు గాడ్. హల్లెలూయా. సో దాని గోత్రం చెప్పిన విషయమే, యు షుడ్ బి సెపరేటెడ్. ఆమేన్. ఇశ్రాయేల్ గోత్రం అన్నిటి చెప్పారు, కానీ అందరూ ఏం చేశారు తెలుసా? పోయి మిక్స్ అయ్యారు. మనలో అనేకులకు ఈ కాలంలో జరుగుతున్నట్టు ఇది. దేవుడు చెప్పారు అది వద్దు, అప్పుడు వీళ్ళు పర్వాలేదు కొంచెమే. ఆమేన్. ఇశ్రాయేల్ ప్రజలు దేవుడు చెప్పారు, యు ఆర్ మై పీపుల్, కనుక మీరు సెపరేట్ అయి ఉండాలి. వీరు చేసేది తెలుసా? మేము కార్నర్డ్ అయ్యాము, ఏం చేద్దాం అంటే వీరు కార్నర్డ్ అయింది ఏం తెలుసా? వాళ్ళ ఒక చోటకి వెళ్ళారు, సౌందర్య ఒక స్త్రీని చూసారు, స్త్రీని చూడగానే వీళ్ళు కార్నర్ అయ్యారు. వాళ్ళు వివాహం చేసుకోవడం మొదలు పెట్టారు. పోగా వారు వీరిని అన్యారాధనకి తీసుకుని పోవటం మొదలు పెట్టారు. జీవము గల దేవుని విడిచిపెట్టి జీవం లేని వస్తువులను ఆరాధించడం మొదలు పెట్టారు. సృష్టికర్తను మరిచిపోయి సృష్టములను పూజించటం మొదలు పెట్టారు. అలా పోయి వాగ్దాన దేశం పూర్తిగా నష్టమైన ఒక గ్రూపే దాని గ్రూపుకు ఉన్నటువంటి అవకాశం మొత్తం నష్టమైపోయింది. వారిని తీసుకుని పోయి కొండపైకి ఎక్కించారు శత్రువులు. చెప్పారు దిగొద్దు అన్నారు. పూర్తిగా కార్నర్ అయిపోయారు వాళ్ళకి ఏ రీతిలోనే బయటకు రావడానికి అవకాశం ఏంటి? ఇదిలో దాని గోత్రం ఉన్నటువంటి సమయం దేవుడు చేసిన కార్యమే. న్యాయాధిపతిలో 13వ అధ్యాయంలో మనం చూసాం. ఫిలిస్తీన్లు ఏలుబడి చేస్తున్న 40 సంవత్సరమై ఫిలిస్తీన్లు కిందే సబ్డ్యూడ్ అండర్ ఫిలిస్టైన్స్. సబ్డ్యూడ్ అణిచివేయబడినటువంటి స్థాయిలో వాళ్ళు బయటికి రాలేక వాళ్ళు ఉండిపోయారు. విడుదల లేదు అని బాధపడుతున్నటువంటి సమయం మనోహ అని ఒక వ్యక్తి యొక్క భార్య దగ్గరికి దేవుని దూత వచ్చి మాట్లాడుతున్నారు. చెప్తున్న మాట, ఇదిగో నీవు గొడ్రాలవు. దిస్ ఇస్ యువర్ ప్రెసెంట్ సిచ్యువేషన్. నీ వర్తమాన కాలం ఇలా ఉన్నది. నెక్స్ట్ చెప్తున్నారు, నీకు కానుపు లేకపోయాను. తన పాస్ట్ భూతకాలం చెప్పారు. నెక్స్ట్ చెప్తుంది తెలుసా? అయితే నీవు గర్భవతి అయి ఒక కుమారుని కన్నావు. నీ ఫ్యూచర్ లో మార్పు ఉన్నది. ఆ తర్వాత చెప్తున్నారు, ఆ బిడ్డ బలవంతుడై ఫిలిస్తీన్ల చేతి నుండి ఇశ్రాయేలును రక్షించుట మొదలు పెడతారు. గ్లోరీ టు గాడ్. గాడ్ ఈస్ సేయింగ్, ఐ యామ్ గోయింగ్ టు చేంజ్ ద సిట్యుయేషన్. కారణం మీ పితరుడైన అబ్రహాంకి నేను వాగ్దానం ఇచ్చాను, అది నెరవేర్చవలసి ఉన్నది. ఆమేన్. Hallelujah. That is why I am again and again repeatedly saying, ఏదైనా వాగ్దానం విన్నారా నమ్మండి, ఈ సంవత్సరం చూస్తారు. ఏదైనా ప్రవచన నీ గురించి ఉన్నదా ఈ సంవత్సరం అది నెరవేరుతుంది. హల్లెలూయా. పూర్తిగా నమ్మండి. ఆమేన్. అప్పుడప్పుడు లేచి చెప్తా ఉండండి, నెరవేరుతుంది, నేను కన్నారా చూస్తాను. I will see. హల్లెలూయా. ఆమేన్. Glory to God. దేవుని సన్నిధిలో ఆ ఒక తోటే వచ్చింది. కారణం ఏమంటే ఇప్పటి వరకు చూసి ఇక చూడవు. Oh, your troubles, your problems is going to be over. నీవు
ఎర్ర సముద్రం దాటబోతున్నా. హల్లెలూయా. ఇంతకు ముందు జీవించినటువంటి రీతిలో కాకుండా, ఇంతకు ముందు ఏ రీతిలో మిక్స్ అయి ఉండినను దేవుడు చెప్తున్నారు, మనోహ భార్యతో మాట్లాడిన అదే రీతిలో. ఇంతకు ముందున్న స్థితి వేరు, ఇప్పుడున్న స్థితి వేరు, కానీ రేపు వేరే కార్యం జరగబోతుంది. గ్లోరీ టు గాడ్. దేవుడు ఈ విషయం చెప్పినందున దానికి రిజల్ట్ గా దేవుడు సంసోన్ ఇచ్చారు. సంసోన్ ఇచ్చినటువంటి దేవుడు సంసోన్ను బలపరచడం మొదలుపెట్టారు. హల్లెలూయా. బైబిల్లో రాసి ఉన్న విషయం ఏమంటే, యెహోవా ఆత్మ ఆయనను రేపటం మొదలు పెట్టారంట. స్టిరింగ్ అప్. హల్లెలూయా. సంసోన్ ఎక్కడికైనా నడిచినప్పుడు వెంటనే సంథింగ్ ఈజ్ మూవింగ్. హల్లెలూయా. ఏదో ఒక ఫీలింగ్, ఆమేన్, ఏదో ఒకటి జరుగుతున్నది. హల్లెలూయా. అందుకే వాక్యం వింటున్నప్పుడు కొందరికి ఏ ఫీల్ ఉండదు, కొందరికి ఏ వ్యత్యాసం ఉండదు. కారణం ఏమంటే వాళ్ళ గురించి కాదు ప్లాన్ ఉన్నది. ఎవరు అభిషిక్తులో, ఎవరు వేరుపరచబడ్డారో, ఎవరి గురించి దైవిక ఉద్దేశం ఉన్నదో, ఎవరు దైవిక ఆలోచనలో పుట్టారో వారు కదలింపబడతానే ఉన్నారు. హల్లెలూయా. అపోస్తలులు, ప్రవక్తలు, సువార్తికులు, కాపర్లు, బోధకులు, ఈ 5 ఉన్నటువంటి ఒక మినిస్ట్రీ అయి ఉండను దేవుని పరిచర్య. మీకు అర్థమవుతుందా? ఈ 5 ఉంటేనే దేవుని పరిచర్య. అపోస్తలులు ఉంటారు, ప్రవక్తలు ఉంటారు, సువార్తికులు ఉంటారు, కాపర్లు ఉంటారు, బోధకులు ఉంటారు. పోయి ఏమైందంటే, సువార్తికుడు ఒక మినిస్ట్రీ స్టార్ట్ చేసి, సువార్తికుడికి పాస్టర్ అవసరం లేదు, ఆమె కాపరి అవసరం లేదు, అపోస్తలు అవసరం లేదు, ప్రవక్త అవసరం లేదు. ఆమె కాపరి అని ఉన్న వ్యక్తి ఆయన వేరొకటి స్టార్ట్ చేశారు, బోధకుడు ఇంకొకటి స్టార్ట్ చేశారు, అపోస్తలు ఒకటి. అందరు డివైడ్ అయిపోయారు. హల్లెలూయా. ఇది 5 ఎక్కడ ఉండదో అక్కడనే సరి అయిన గ్రిప్ ఉంటుంది. దీనిలో ఒక ప్రత్యేకత కూడా చెప్తాను. అపోస్తలే బొట్టని వేలు, ప్రవక్తయే పాయింటర్ వేలు. ఆమేన్. ఇది 2 లేకపోతే మిగిలిన వేలు ఎలా ఉంటుంది మీరు కొంచెం ఆలోచించండి. ఇది 2 లేకపోతే మిగిలిన 3 వేలుకున్న పని ఎలా ఉంటుంది ఆలోచించండి. ఇంకా బోధకుడు మాత్రం పోయి ఒక పరిచయం చేసినప్పుడు ఎలా ఉంటుంది ఆలోచించండి. కాపరి మాత్రంగా పోయి పరిచయం చేసినప్పుడు ఎలా ఉంటుంది ఆలోచించండి. ఆమేన్. అదే రీతిలోనే సువార్తికుడు మాత్రం ప్రారంభిస్తే, ఇంకా వేరొక వ్యత్యాసం కూడా చెప్తాను. ప్రవక్తయు అపోస్తలులు కలిసి నిలబడితే పట్టుకునేటప్పుడు మీకు అర్థమైంది. హల్లెలూయా. ఆమేన్. ప్రవక్తయు అపోస్తలులు కలిసి నిలబడితే పరిచర్యకి. ఆమేన్. You need to study this. ఆమేన్. కంబైన్డ్ అభిషేకం దేవుడు కొందరిలో పెడతారు, లేదా అభిషేక్తులను కంబైన్ చేస్తారు. దేవుడు ఒక కండిషన్ పెట్టాను, ఇలా ఉండాలి దేవుని సంఘం, నాయకత్వం ఉండాలి. యెహోషువ అనే నాయకుడు ఉన్న సమయం వరకు ఇశ్రాయేలు ప్రజలు బాగా నిలబడ్డారు. యెహోషువ చివరికి వయసు చెందిన వృద్ధుడైనప్పుడు కూడా చెప్తున్నారు, నేను నా ఇంటి వారు యెహోవాను సేవించదము, మీరు ఎవరిని సేవిస్తారో తీర్మానం తీసుకోండి అంటే, అప్పుడు కూడా వారు చెప్పిన వారంతా చెప్పారు, మీరు చెప్పినట్టుగానే మేమును యెహోవాను సేవించదము అన్నారు. వారందరూ కలిసి దేవుని ఆరాధించారు, సంతోషించారు. కానీ యెహోషువ కాలం అయిపోయింది, నాయకత్వం లేదు, ఇష్టం వచ్చినట్టుగా జీవించడం మొదలు పెట్టారు. అందుకే న్యాయాధిపతి గ్రంథంలో ముగిసినప్పుడు కూడా చెప్తున్నారు, ఆ కాలంలో వారికి రాజులు లేరు, నాయకులు ఎవరు లేరు గనక అందరూ ఇష్టం వచ్చినట్టుగా జీవిస్తూ ఉండను అని. దేవుడు కోరిన లెవెల్లో వారు నాయకత్వములో లేకుండా ఉండేటప్పుడు ఇష్టం వచ్చినట్టుగా జీవించారు. యాక్చువల్లీ న్యాయాధిపతుల గ్రంథం ప్రారంభంలో వారందరూ కలిసి దేవుని అడుగుతున్న కార్యం ఉన్నది, యుద్ధం చేయుటకు ఎవరు వెళ్ళాలి. దేవుడు చెప్పారు, యూదా వెళ్ళను గాక. ఆమేన్. సో యూదా అని ఒక నాయకత్వం దొరికింది కదా, ఇంకా కలిసి నిలబడవచ్చు కదా. నో, వారు కలిసి నిలబడాల. ఆమేన్. అందుకొరకు గొడవ పోయి అందరూ స్కాటర్డ్, అందరూ సెపరేటెడ్, అండ్ నౌ దే ఆర్ అవే. ఇలా ఒంటరిగా ఉన్నాం, దానైతే చాలా ఇబ్బందిలో ఉన్నాం. అప్పుడే దేవుడు చెప్పారు, వాగ్దానం ఉన్నది కనుక
నేను తీసుకుని వస్తాను. ఆ తర్వాత చెప్పిన విషయం, నేను తీసుకొని వస్తాను కానీ నీ మద్యం త్రాగకూడదు, ద్రాక్షారసం త్రాగకూడదు, అపవిత్రమైన ఏది ముట్టకూడదు, సెపరేటెడ్ గా ఉండాలి. ఆ స్త్రీ యొక్క భర్త మనోహ వచ్చి ప్రార్థన చేసి అడుగుతున్నారు, ఒక్కసారి కూడా ప్రత్యక్షమై మాకు ఆలోచన చెప్పు. ఆ ప్రార్థనకి జవాబు ఇవ్వటానికి మరలా దూత వచ్చారు. వీరిచిన బలియాగమును అంగీకరించారు. దేవునికి స్తోత్రం. ఆ బలియాగం ఒక పొగతో పాటు ఆయన పరలోకంకి వెళ్ళిపోయారు. దేవునికి స్తోత్రం. దేవుడు ఇచ్చిన వాగ్దానం ప్రకారం సంసోనని బలవంతుని ఇచ్చారు. నాశీలు చేయబడిన వ్రతస్థుడు. హల్లెలూయా. మీరు ఇది వాక్యం ఇలా వింటున్నప్పుడు మెడిటేట్ చేస్తుంటే మీరు ఒక్కొక్కరు అవసరమైన కావాల్సిన విషయములన్నీ దొరుకుతా ఉండేది. వేరు చేయబడినటువంటి ఒక వ్యక్తిత్వం, వ్రతస్థుడు, నాజీరు చేయబడిన వ్యక్తి. ఆమేన్. ఈయన కూడా పర్పస్ ఏం తెలుసా? ఫిలిస్తీన్ల చేతి నుండి విడిపించాలి. ఇదే ఈయన గురించి పర్పస్. హల్లెలూయా. ఈ వ్యక్తి అలా నాజీరు చేయబడిన వేరుపరచబడిన ఒక వ్యక్తి అయి ఉన్నందున ఇతరుల వలె ఈయన ఉండటానికి వీలు. దిస్ ఈస్ వాట్ ఎవరీ టైమ్ ఎవరీ క్రిస్టియన్ చిల్డ్రన్ ఆర్ ఆస్కింగ్. ఆమేన్. ఎవరు వెళ్తున్నారు? మేము వెళ్తాం. ఆమేన్. వారు సినిమా చూస్తున్నారు కదా, మేము చూస్తే ఏమవుతుంది? వారు అక్కడికి వెళ్తున్నారు, వారు ఇక్కడికి వెళ్తున్నారు, మేము చేస్తే ఏమవుతుంది? ఆమేన్. మా పిల్లలకు రేపు స్కూల్లో సండే స్కూల్ కాదు, వాళ్ళకి స్కూల్లో సండే వేరే ప్రోగ్రామ్ ఉంది. మై చైల్డ్ షుడ్ గెట్ వాట్ ఇస్ దట్ షీల్డ్ మెడల్. ఆమేన్. తనకి రేపే వాళ్ళు ఇస్తారంట. ఈయనకి డైరీలో వారు రాసి పెట్టి పంపించారు. ఆమేన్. ఏ డ్రెస్ వేయాలి, ఏ కలర్లో ఉండాలి, బికాస్ హీ షుడ్ స్టాండ్ దేర్. వాళ్ళు సండే పెట్టారు. సండే మేము ఆరాధనకి వస్తున్నాం. ఆమేన్. ఇంతకి ముందు నేను చెప్పి ఉంటే పిల్లలకి అది అర్థమయ్యేది కాదు. ఇప్పుడు పిల్లలకే తెలుసు సండే వీ వోంట్ కమ్. నేను ఈరోజు కూడా ఉదయం మాట్లాడుతున్నప్పుడు హీ కంఫర్టెడ్ మీ. ఆయన నాతో చెప్పిన తెలుసా, సండే పోకపోయినా పర్లేదు, అది అక్కడే ఉండేది, రేపు మండే వాళ్ళు నాకు ఇస్తారు. I was so happy. Thank you. God bless you, sir. Hallelujah. కారణం సాధారణంగా పిల్లలకు ఒక ఫీల్ ఉండదు. అందరి మధ్యలో తీసుకొని పోయి మెడలని వేసి నిలబడుతున్నప్పుడు. సో తను చెప్పారు, ఇట్స్ ఓకే, ఐఎమ్ గోయింగ్ టు వర్షిప్ మై గాడ్. ఆ తీర్మానం చూసిన దేవుడు అత్యధికంగా ఆశీర్వదిస్తాడు. లోకంలో ఉన్న ఘనత కంటే నిన్న దేవుని ఆరాధించుటే గొప్పది అని ఎవరు ఆమె తీర్మానం తీసుకుంటారో ఆ వ్యక్తిని దేవుడు గొప్ప చేస్తారు. హల్లెలూయా. మీకు ఒక విషయం మీరు తెలుసుకోవాలి. అన్ని విడిచిపెట్టి మీరు ప్రార్థన ఆరాధన చెప్పి ఇక్కడ చేరి వస్తున్నప్పుడు మీ పిల్లలకున్న ఆశీర్వాదం మీరు మోస్తున్నారు, మర్చిపోవాలి. Glory to God. Hallelujah. We are receiving blessings for the coming generation. Amen. ఆశీర్వాదం ఒక్కసారి వస్తే 1000 తరము వరకు ఉంటుంది. Hallelujah. Hallelujah. Oh, wonderful God. Amen. అంటే ఇంత శాపం 4 జనరేషన్ వరకే ఉంటుంది, కానీ ఆశీర్వాదం 1000 జనరేషన్. అంటే మనం ఇప్పుడు ఉండి సంపాదిస్తుంది 1000 తరముకున్న ఆశీర్వాదం సంపాదిస్తాం. ఎంత మంచివాడు, ఎంత గొప్పవాడు, ఎంత మంచివాడు, ఎంత గొప్పవాడు, మారనివాడు, యేసు మార్పు లేనివాడు, మాట ఇచ్చినాడు, యేసు మార్గం చూపిస్తాడు, యేసు మార్గం చూపిస్తాడు, యేసే మార్గమై ఉన్నాడు. ఇప్పుడు ఈ బలవంతుని చేత మనం బలం పొంది విజయం పొందాలి. హల్లెలూయా. ఫిలిస్తీన్ల మీద ఇశ్రాయేలుకి విజయం రావాలంటే ఈ బలమును అంగీకరించాలి. తృణీకరింపబడిన వారు దాని గోత్రం. ఆమేన్. ఈ గోత్రముకు ఎలా సాగి, ఈ గోత్రం ఇప్పటికే కష్టంలో ఉన్నారు, వారికే విడుదల లేదు, వారు ఏం చేస్తారంటే ఇదిలో దాన్ని పక్కకి పెడితే దాని నుండి సంసోను వచ్చారు. మీరు చరిత్ర ఒక్కసారి ఆలోచించాలి. యూదా వంశస్థులు, యూదా గోత్రపు వారు సంసోను వెదగి వచ్చి అడుగుతున్న మాట ఉంది. ఏం చేయాలి? నీ విడిచిపెట్టబడిన వ్యక్తి కావచ్చు, కానీ రాజులు నిన్ను వెదగి వస్తారు. అభిషేకం ఉంది నీలో. మనోహ
చేసిన కార్యమే మనం చేయవలసింది, ప్రార్థన. ఆమేన్. హల్లెలూయా. హల్లెలూయా. మనం ఒక ప్రార్థన కొరకు సమర్పించేది. ఆమేన్. ఏమి చెయ్యాలి అని ఆలోచన అడిగారు, దేవునికి బలిలు అర్పించారు. ఆ తర్వాతనే సంసోన్. ఆమేన్. సంసోన్ పెరిగి వచ్చినప్పుడు పరిశుద్ధాత్ముడే కార్యం చేయడం మొదలు పెట్టారు. ఆమేన్. గ్లోరీ టు గాడ్. హల్లెలూయా. పరిశుద్ధాత్ముడే స్టాండ్ చేయడం మొదలు పెట్టారు. హల్లెలూయా. దైవిక ఆలోచనలో వచ్చినటువంటిదైతే పరిశుద్ధాత్ముడే మిగిలిన కార్యం చేస్తారు. ఇది మరిచిపోవద్దు. దైవిక కార్యం నెరవేరుటకు ప్రార్థన చేస్తే ఆత్మ అయిన దేవుడే పని మొదలు పెడతారు. ఇంకా ఫాలో అయితే చాలు. పరిశుద్ధాత్మ డ్రైవ్ చేస్తే ఈ కారు సుగమంగా వెళ్తుంది. హల్లెలూయా. డ్రివన్ బై ద హోలీ స్పిరిట్. పరిశుద్ధాత్మ చేత నడిపింపబడ్డం. ఆమేన్. ఈయన వెళ్తున్న చోట్ల పరిశుద్ధాత్మే ఈయన నడిపిస్తున్నారు. పరిశుద్ధాత్మ ఈయన తీసుకుని వెళుతున్నారు. పరిశుద్ధాత్మ ఈయన ఎక్కడికి వెళ్ళినా గైడెన్స్ ఇస్తానే ఉన్నారు. హల్లెలూయా. రేపట మొదలు పెట్టారు. దేవునికి స్తోత్రం. ఎందుకొరకు అని మరిచిపోవద్దు. తనలో ఉన్న ఆ పవర్ ఎందుకొరకు, ఫిలిస్తీన్ల చేతి నుండి దానిని విడిపించడం మాత్రం కాదు, ఇశ్రాయేల్ మొత్తం విడిపించారు. Hallelujah. When you are stirred up by the Holy Spirit, God has a plan about you that you have to deliver the new Israel from the hands of the devil. అపవాది చేతి నుండి నూతన ఇశ్రాయేలు క్రైస్తవులను విడిపించుటకే పరిశుద్ధాత్ముడు నీలో క్రియ చేస్తున్నారు. హల్లెలూయా. పరిశుద్ధాత్మిక ఉద్దేశం ఉన్నది. ఆమేన్. ఆ దుష్ట సాతాని చేతిలో బంధింపబడిన స్థాయిలో ఉండిపోయినటువంటి నూతన ఇశ్రాయేలుని క్రైస్తవులను విడిపించాలి. హల్లెలూయా. హల్లెలూయా. రైజ్ అప్. వేక్ అప్. రెడీ అవ్వండి. ప్రార్థన చేయండి. పరిశుద్ధాత్ముడు నిన్ను తీసుకుని పోయి ఇశ్రాయేలును విడిపించబోతున్నాడు. హల్లెలూయా. హల్లెలూయా. దేవుని సన్నిధిలో సమర్పిద్దామా. హల్లెలూయా.